విష్ణుకి ఇచ్చారు, కోన రఘుపతికి ఇచ్చారు, ద్రోణరాజు గారికి ఇచ్చారు. ఐ థింక్ ఇంకో నలుగురికి ఇచ్చినట్టుకున్నారు బహుశా 2019లో. ఇద్దరు గెలిచారు, ఇద్దరు ఓటమి చెందినట్టుకున్నారు. వయసులకు కూడా నాకు ఇచ్చారు, అదేవిధంగా అన్న రాంబాబుకి ఇచ్చారు, వీరప్రసాద్ గారికి ఇచ్చారు. ఇవాళ చంద్రబాబు నాయుడు ప్రస్తుతం ఇద్దరికి మాత్రమే ఇచ్చి ఉన్నాడు. ఎవరికి? మన కర్నూలు తాతయ్య గారు. రాజకీయంగా మాత్రం చంద్రబాబు నాయుడు వయసులకి బ్రాహ్మణులకి మాత్రం అన్యాయం చేశాడు అన్ని విధాలు కూడా. అదేవిధంగా మా ముఖ్యమంత్రి గారు వైశాస్కి ఎమ్మెల్యే టికెట్తో పాటు నామినేటెడ్ పదవులు ఇచ్చారు. ఇప్పుడు నెల్లూరు అర్బన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ కానివ్వండి, నరసరావుపేట అర్బన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ కానివ్వండి, ఎన్విరాన్మెంట్ చైర్మన్ కానివ్వండి, మొన్నలాగా ఆర్టీఏ కమిషనర్ కానివ్వండి, వైశాఖ కార్పొరేషన్ చైర్మన్ కానివ్వండి, మన తిరుపతి గుళ్ళో డైరెక్టర్స్ కానివ్వండి, ప్రతి దేవాలయంలో కూడా ఒక సభ్యుడు వయసుగా ఉండడం కానివ్వండి, ఇట్లా అనేక ఇంకా మున్సిపల్ చైర్మన్లు కానివ్వండి అనేక అవకాశాలు కల్పించారు. రాజకీయంగా బ్రాహ్మణుల్ని వయసులను పైకి తీసుకొచ్చిన వ్యక్తి మా ముఖ్యమంత్రి గారు. అదేవిధంగా వయసులకు కావాల్సిన అనేక కార్యక్రమాలు, అంటే మా సత్రాలు కొన్ని ఎండమంటి పరిధిలో ఉంటాయి, వాటన్నిటిని కూడా వాళ్ళ వంశపారంపర్యం పరిపాలించుకోమని జీవో ఇచ్చిన వ్యక్తి. ఎందుకు ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు మా వాసిమాత టెంపుల్స్ని ఆయన ఎగ్జామ్షన్ ఇచ్చాడు, ఎండమెంట్లు లేకుండా. రాజశేఖర రెడ్డి గారు కొడుకు ఇంకో అడుగు ముందుకేసి మా సత్రాలు కూడా మాకే అప్పు చెప్పాడు. అట్లా ఇదే November 1 ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవం ఉండేది. అంటే పొట్టి శ్రీరాములు గారి త్యాగ ఫలితంతోనే November 1 వచ్చింది మనకి. మన చంద్రబాబు వచ్చాక దాన్ని June 2 మార్చాడు. కానీ మన ముఖ్యమంత్రి గారు వచ్చాక మళ్ళీ పొట్టి శ్రీరాములు గౌరవిస్తూ మళ్ళీ November 1ని రియాక్టివ్ చేశారు వాటిని. అట్లా మాకు ఒక చింతమన్న నాటకం అని చెప్పి ఉండేది. ఆ నాటకం అనేది కొంచెం వయసును కించపరిచేదిగా ఉండేది. దాన్ని బ్యాన్ చేసిన వ్యక్తి మా ముఖ్యమంత్రి గారు. కానీ బ్యాన్ చేస్తే ఆ జీవో మీద ఛాలెంజ్ చేసిన వ్యక్తి రఘురామకృష్ణరాజు కోర్టులో ఛాలెంజ్ చేశాడు చంద్రబాబు డైరెక్షన్స్తో. ఆయనకేమిటో అదే వయసుల మీద ప్రేమ లేదనే కదా దీని అర్థం. చింతమన్న నాటకాన్ని ఛాలెంజ్ చేశారంటే దాని అర్థం ఏంటి? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వయసుల కోరిక మీద రద్దు చేశాడు. రద్దు చేస్తే రఘురామకృష్ణరాజు మళ్ళీ దాని మీద కోర్టులు వేశాడు. రఘురామకృష్ణరాజు ఎవరితో ఉన్నాడు ప్రస్తుతానికి? అంటే చంద్రబాబుతోనే కదా. అందుకని వయసుల మీద అనేది ఎటువంటి ప్రేమ లేని వ్యక్తి చంద్రబాబు నాయుడు. అలాగే బ్రాహ్మణులను కూడా ఎక్కడొకటి పైకి తీసుకొచ్చే వ్యక్తి కాదు. ఈరోజు బ్రాహ్మణులకు వంశపారంపర్యం ఇచ్చినా కానివ్వండి, ప్రతి ఒక్కటి వాళ్ళకి బ్రాహ్మణులకు ప్రోత్సహిస్తుంది మా జగన్మోహన్ రెడ్డి గారు, అప్పట్లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఇవన్నీ కూడా చూసుకుంటే ప్రజలకు తెలుసు. ఇవన్నీ కూడా ఇద్దరికి గుర్తింపించింది మా జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పని. సరే, అంబేద్కర్ గారి స్ఫూర్తితో సామాజిక న్యాయం అని జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ టికెట్లు ఇవ్వడం మొదలుకొని నామినేటెడ్ పదవులు ఇవ్వడం మొదలుకొని అన్నింటిలో సామాజిక న్యాయం పాటిస్తూ వచ్చారు. ఈసారి 151 కంటే ఎన్ని తగ్గినా కూడా అది బహుశా మీరు చేసిన మంచి పనులని ప్రజలు గుర్తించలేదని అన్వయించుకుంటారా, లేక ప్రతిపక్షాలు వాళ్ళ మెసేజ్ని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో ఇంకా సఫలీకృత అయ్యాయనుకుంటారా? అంటే 100 పళ్ళం అసలు నాకు 151 తగ్గుతాయని మాత్రం నాకు అసలు మాకు ఆలోచన లేదు. కాకపోతే ప్రతిపక్షాలు మాత్రం వాళ్ళు ప్రతిదీ కూడా తప్పు చేయడం మాత్రం అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళు ప్రతిదీ కూడా ప్రభుత్వం మీద బురదజాలడానికి చంద్రబాబు కంటే కూడా ఆత్రంగా ఏబిఎన్ కానీ, ఈనాడు కానీ, TV5 కానీ, మహా టీవీ కానీ ఇవన్నీ కనబడుతున్నాయి. అది ప్రజలు చాలా వరకు నమ్మట్లా. ఎందుకంటే ఇదివరకు ఒక ఈనాడు పేపర్కి కానీ వాటికి కొంచెం విలువలు ఉండేవి. ఆ విలువలు తగ్గి ఈరోజు చాలా నీచంగా ముందుకెళ్తున్నారు వాళ్ళు. రామోజీరావు గారు ఈనాడు పేపర్ అంటే ఎప్పటి నుంచో దశాబ్దాలు కదా కొంతమంది చదువుతారు. కానీ అది ఈరోజు దాని విలువలు తగ్గించుకొని, అంటే చంద్రబాబుని ఇమ్మీడియట్గా ముఖ్యమంత్రి చేసేయాలని చెప్పిన ఉద్దేశంతో వీళ్ళు ఎన్ని రాసినా కానీ ప్రజలు దాన్ని నమ్మే పరిస్థితి లేదు. ఎందుకంటే యథార్థంగా ఇప్పుడు ఏ పథకం పెట్టినా కూడా దాని మీద లొసుగులు చూపెడుతున్నారు. కానీ లబ్ధిదారి తెలుసుగా, దాంట్లో పథకం వల్ల ఎంతో లబ్ధి పొందాడో అతను తెలుసు కదా. అందుకని తప్పకుండా మా ముఖ్యమంత్రి గారు మంచి చేస్తున్నారు కాబట్టి ఇవన్నీ పట్టించుకోవట్లా. మాకు ప్రజావాక్యే మా క్యాన్వాసింగ్. మాకేమీ ఏదో 1-2 ఛానల్స్లో వచ్చే అవకాశం ఉంది, కానీ మిగతా అన్నీ కూడా వాళ్ళ సామాజిక వర్గం ఛానల్సే. అంతేనా? అంతే కదా. వాటిలో అన్నింటిలో మా మీద నెగిటివ్ వస్తుంది. అందుకే మా జగన్మోహన్ రెడ్డి గారు మీడియాని నమ్ముకోవట్లా, ప్రజలు నమ్ముకుంటున్నాడు. ప్రజలు వాక్యం మాకు దీవెన అంటున్నాడు. ప్రజలకే చెప్తున్నాడు ప్రతిదీ కూడా. మీరు తెలిసి మీకు నిజం అనిపిస్తేనే చేయండి అని చెప్పి అంటున్నాడు తప్ప మోసం చేసే ఆలోచన మా ముఖ్యమంత్రి గారికి లేదు. అందుకే ప్రజల మద్దతు ఉంది కాబట్టి మేము ధైర్యంగా ఇన్ని మీడియాలు మాకు వ్యతిరేకంగా ఉన్నా, ప్రతిపక్షాలన్నీ గుంపులు కట్టినా, ఎన్ని జెండాలు జత కట్టినా కానీ భయపడే పరిస్థితి లేదు మాకు. టీడీపీ కీలక నాయకులతో పాటు సాక్షాత్తు 40 ఏళ్లలో ఎవరూ చేయలేని పని చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయించారు. ఎవరు చేయించారంటే సరే అవన్నీ పక్కన పెడితే చట్టం తన పని తాను చేసిపోయింది అనుకుంటే కూడా ఈ అరెస్ట్ అవ్వడం, ఇప్పుడు బెయిల్ మీద రావడం బయటికి, ఇది ఇంటర్వెల్ బ్యాంగ్ అంటారా, లేక ఇంకా అంటే కథ కొనసాగుతుందంటారా ఇన్వెస్టిగేషన్ పరంగా? అంటే చంద్రబాబు నాయుడుకమ్మ వ్యవస్థలు మేనేజ్ చేయడానికి ఆయన అన్ని రకాలుగా కూడా ప్రయత్నం చేస్తాడు. ఇప్పుడు మా ముఖ్యమంత్రి గారు ఉన్నారు కమ్మా,
ప్రజలకి మేలు చేస్తే ఏం బాగుంటుంది అని చెప్పి ఆ ఒక్క ఆలోచన ఆలోచిస్తాడు తప్ప చంద్రబాబులాగా మల్టీ ఉండవు. ఏంటంటే మల్టీ అంటే ఈ వ్యవస్థను ఎలా చేయాలి, ఈ వ్యవస్థను ఎలా చేయాలి అనేది చంద్రబాబు నాయుడు అన్ని దాంట్లో చూస్తాడు. అంటే అతను నీచంగా ఆలోచిస్తాడు కాబట్టి. ఈయన ఒకటే నేను మంచి చేసుకెళ్తున్నాను, నాకేం జరుగుతున్న ఆలోచనతో ధైర్యంగా ముందుకెళ్తాడు. చంద్రబాబుకు ఉన్న వ్యవస్థల ద్వారా అతను కొంత బయట తిరగలుగుతున్నాడు. కానీ మీరు గమనిస్తే మరి సాక్ష్యాధారాలతో సహా దొరికాడు. ఇప్పుడు ఆ కేసులో సాక్ష్యాధారాలన్నీ కూడా ఆ డబ్బుల లెటర్లో కూడా చూపెట్టాం. అయినా కానీ బెయిల్ వచ్చిందంటే పరిస్థితి ఏంటి అతనికి? కానీ నిజం మాత్రం గ్యారంటీ గెలుస్తుంది, దాని డౌట్ లేదు. ఎప్పటికైనా ఒకరికి నిజం గెలుస్తుంది. ఆ నిజంలో చంద్రబాబు అనే వ్యక్తి మళ్ళీ జైల్లోకి వెళ్ళిపోతాడు, సమస్య లేదు దాంట్లో. ఇది మధ్యలో మీరు చెప్పిన ప్రకారం విరామమే తప్ప ఎండ్ కాదు. ఇది ఎండ్ కాదు, విత్ సాక్ష్యాలతో సహా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసు పెట్టారంటే అది ఏ విధంగా కేసు పెట్టారో మీ అందరికీ తెలుసు, ప్రజలకు కూడా తెలుసు. అంటే మీరు మాతో పాటు ఉంటే ఆ రోజు సోనియా గాంధీ ఏముంది, నువ్వు నాతో పాటు ఉంటే నీకేం ప్రాబ్లం లేదు, నువ్వు బయటికి వెళ్తే నేను సంగతి చూస్తా అని చెప్పని ఈయన ఎప్పుడైనా మంత్రి చేశాడా? ఎప్పుడైనా సెక్రటరీకి వచ్చాడా జగన్మోహన్ రెడ్డి గారు? అంటే ముఖ్యమంత్రికి కుమారుడైతే అయిపోతుందా? ఆయన ఎంపీ చేశాడు. ఎంపీకి సైన్ పవర్ ఉంటుంది ఏమన్నా? ఏ విధంగా కేసులు పెట్టారు? ఇప్పుడు చంద్రబాబు ముఖ్యమంత్రి చేశాడు, లోకేష్ మంత్రి చేశాడు, వీళ్ళ మీద ఆధారాలు ఉన్నాయి. వాటికి ఎంత వ్యవస్థలు మేనేజ్, ఎంత ఇన్ఫర్మేషన్ కానీ వ్యవస్థలను మేనేజ్ చేసి బయటకు వస్తున్నాడు అతను. కానీ అది ఎక్కువ కాలం ఆగదమ్మా. అది గ్యారంటీగా ఆ నిజం అనేది ఎన్నాళ్ళు ఆపలేదు దాన్ని. తప్పకుండా చంద్రబాబు అనే వ్యక్తి శిక్షణ పడతాడు దాంట్లో. చివరి 1-2 ప్రశ్నలు వెల్లంపల్లి శ్రీనివాస్ గారు. అంత పెద్ద స్టార్ అయిన పవన్ కళ్యాణ్ గారు 2 చోట్ల ఎందుకు ఓడిపోయారు? అంత పెద్ద ఇండస్ట్రీ ఉండే, పొలిటికల్ ఇండస్ట్రీ ఉండే చంద్రబాబు గారి తనయుడు లోకేష్ మంగళగిరిలో ఎందుకు ఓడిపోయారు? దీనికి సమాధానం మీకు దొరికిందా? అంటే ఒకటే అమ్మా, ఇప్పుడు మంగళగిరి అంటే ఏదైతే రాజధాని ప్రాంతం ఉందో ఆ రాజధాని ప్రాంతం కాబట్టి మంగళగిరిలో గెలుస్తాడనే ఉద్దేశంతో పోటీ చేశాడు అతను. కానీ మంగళగిరిలో చాలామంది బాధపడ్డారమ్మా. రాజధాని కోసం భూములు లాక్కున్నప్పుడు చాలామంది ఆవేదన పొందారు దాని మీద. అది మొన్న ఎలక్షన్ రూపంలో చూపెట్టడం జరిగింది. అదేవిధంగా పవన్ కళ్యాణ్ ఏంటమ్మా, అతనికి ఒక రాజకీయంగా వ్యసనం లేదు అతనికి ఏమి. అతను ఎవరైనా పార్టీ పెట్టినప్పుడు మా పార్టీలో నేను ముఖ్యమంత్రి అవ్వాలి, నా ద్వారా కొంతమంది నాయకులు ఎదగాలి, నేను రాష్ట్ర ప్రజలకి మంచి చేయాలి, రాష్ట్రానికి నేను అభివృద్ధి చేయాలని చెప్పిన ఆ దిక్సూచి ఉండాలి. కానీ పార్టీ పెట్టింది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారిని దించేయాలి, నేను చంద్రబాబు పల్లకి మోయాలి. ఈ రెండే ఎజెండాలు అతనికి. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉండడానికి వీల్లేదు, వెంటనే నేను పల్లకి మోసి చంద్రబాబు ముఖ్యమంత్రి చేయాలనేది ఈ ఎజెండాతో వెళ్తున్నాడు. కాబట్టి ప్రజలు నమ్మట్లే అతన్ని. చిరంజీవి గారు ప్రజారాజ్యం పెట్టడానికి, మీరు చిరంజీవి గారి అభిమాని కాబట్టి అడుగుతున్నాను, మీరు కూడా. సో పవన్ కళ్యాణ్ గారు జనసేనకి తేడా ఉందండి అసలుకి? నాకు ఎప్పటికీ అర్థం కాని మ్యాటర్ అమ్మ. ఇప్పుడు మేము ప్రజారాజ్యం పట్ల 18 మంది గెలిచాం. చివరి వరకు కూడా మేము చిరంజీవి గారితో పట్టు ఉన్నాం. పార్టీ విలువైనవే కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యాం తప్ప చివరి వరకు మా 18 మంది ఎమ్మెల్యే ఆయనతో పట్టు ఉన్నాం. ఓడిపోయిన మరుసటి రోజు వదిలేసింది ఎవరమ్మా? ప్రజారాజ్యం పార్టీ అధికారం రాలేదని చెప్పని చిరంజీవి గారిని వదిలేసిన మొట్టమొదటి వ్యక్తి పవన్ కళ్యాణ్. మొట్టమొదటి వ్యక్తి. అసలు పార్టీ ఓడిపోయిన తర్వాత ఏ రోజైనా చిరంజీవి గారు పక్కన కనబడ్డాడు అతను. చాలా సినిమా మీటింగ్లో కూడా చూశారు, సినిమా ప్రోగ్రామ్స్లో కూడా చూశారు కదా. నాగబాబు యొక్క ఆక్రోశం మనం చూసాంగా. పవర్ స్టార్ అంటే మేము పిలుస్తున్నాం, అతను రావట్లేదు, మీరు వెళ్ళి పిలవండి అని చెప్పని ఆయన డయాస్ మీదే చెప్పాడు నాగబాబు. అవును. అంటే పవర్ రాలని చెప్పని అన్నయ్యని వదిలేసిన వ్యక్తి ఎవరమ్మా? పవన్ కళ్యాణ్. మొట్టమొదటిగా నేనైతే నా ఓన్గా నేను భావించేది ఒకటేమో, నేను ఆఖరి రోజు వరకు కూడా చిరంజీవి గారితో పట్టే ఉన్నాను. ఇప్పటికీ అభిమానే మీరు చిరంజీవి గారు? 100%. ఈరోజు నేను రాజకీయాల్లో ఈరోజు ఒక ఎమ్మెల్యేగా ఉన్నా, మంత్రిగా ఉన్నానంటే ఆయన అవకాశం ఇవ్వబట్టే కదా. నేను ఒక ఆర్యవయసుడిగా విజయవాడ నగరంలో నాకు ఆయన టికెట్ ఇచ్చాడు, ప్రజలు గెలిపించారు. 294 మందిలో నేను 18 మందిలో ఉన్నానంటే ప్రజలు నాకు నా వైపు తోడబట్టే కదా గెలిచింది నేను. అదేవిధంగా నాకు అందులో లోటుపాట్లు తెలుసు కాబట్టి ఏ రోజు కూడా ప్రజారాజ్యం పార్టీలో ఆయన నాకు కనపడలేదు. నాకు ఇప్పుడు ప్రజారాజ్యం పార్టీ కాంగ్రెస్ పార్టీలో కలిపినప్పుడు నేనుంటానని చెప్పి ఎందుకు బయటికి రాలేదు అతను? మేమందరం ఆయనతో పాటు ఉండేవాళ్ళమే కదా. ఇప్పుడు ఆ రోజున్న పరిస్థితులు ఏంటంటే చిరంజీవి గారికి పార్టీ వదిలే నడపలేను, ఈ రాజకీయాల్లో నేను ఉండలేనని చెప్పే ఉద్దేశంతో ఆయన పార్టీని కలిపేశాడు. మరి ఆ రోజు పవన్ కళ్యాణ్ బయటకు వచ్చి అన్నయ్య పార్టీ నాకు అప్పచెప్పి నేను చూసుకుంటాను చెప్పొచ్చు కదా. మరి ఆ రోజు ఎందుకు బయటికి రాలేదు? మళ్ళీ జనసేన పార్టీ ఎందుకు పెట్టాడు? జనసేన పార్టీ చంద్రబాబు డైరెక్షన్లో పెట్టుకున్నాడు అతను. పెట్టి 2014లో ఏమీ కండిషన్స్ లేకుండా ఆయనకి మద్దతు పలికాడు. అది నాకు తెలిసి నేను అక్కడ చూడలే. కేఏ పాల్ కూడా పోటీల నుంచి పెడతాడు జనాల్ని. ఈయన అసలు అది కూడా లేకుండా హోల్సేల్గా మద్దతు ఇచ్చేసాడు. ఏమొస్తుందంటారు ఆయనకి?
ప్యాకేజ్ అంటారా, లేకపోతే అంటే మీరు మీరు మొదటి నుంచి మీ నాయకులందరూ అంటున్నట్టు డబ్బు అంటారా, లేక ప్రయోజనాలా, లేక స్టార్డమ్మా, పవరా, ఏం వస్తుందని అనుకుంటున్నారు మీరు? ఇప్పుడు ఒక రాజకీయ పార్టీ పెట్టినప్పుడు పోటీ చేయకుండా మద్దతు ఇచ్చాయంటే దానికి మీనింగ్ ఏముంటుందమ్మా? దానికి సంథింగ్ ఏదో లబ్ధి పొందినే చేయాల్సింది.